शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। అభివృద్ధి కార్యక్రమాలని అన్ని వర్గాల అభివృద్ధి కోసం, మహిళల కోసం, పిల్లల కోసం, యువత కోసం, రైతుల కోసం ఇదే విధంగా మనం ముందుకి తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. మహిళలకు అందరికీ కూడా విజయోత్సవ ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఒక అరాచక పాలన అంతమొందించి ఒక ప్రజాపాలనను తీసుకొచ్చి ఇంకొక వారం రోజులైతే కరెక్ట్గా సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో మనం చేసిన అభివృద్ధి, మనం ఇచ్చిన హామీలు, ఈ ప్రజాపాలన ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు నచ్చే విధంగా ప్రజలకు ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ప్రదర్శన రూపకంగా ప్రదర్శించడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అద్భుతంగా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా మనం ఏవైతే 6 గ్యారంటీ పథకాలలో ముఖ్యంగా ఇక్కడ అందరూ మహిళా తల్లులు ఉన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తూ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కాకుండా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, 200 యూనిట్ల లోపు కరెంటు కూడా ఈరోజు ఉచితంగా ఇస్తున్నామంటే ఇది మహాలక్ష్మి పథకం కింద ఆ రోజు మనం అందరం కూడా ఎలక్షన్ల ముందు గ్యారంటీ ఏదైతే మనం 6 గ్యారంటీ పథకాలు చెప్పినామో 6 గ్యారంటీలలో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అద్భుతంగా అమలు చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీ 2 లక్షల లోపు రుణాలన్నీ కూడా ఖచ్చితంగా మాఫీ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం. ఎలక్షన్లలో ఇచ్చిన 6 గ్యారంటీలలో ముఖ్యంగా ఈ రైతులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 2 లక్షల లోపున్న రుణాలు కూడా 27 రోజులలోనే, ఓన్లీ 27 రోజులలో 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసిన ఘనత ఈ ప్రజాప్రభుత్వానికి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు వడ్ల కొనుగోలు విషయంలో కూడా రికార్డు క్రియేట్ చేయబోతా ఉన్నాం. మనం ఇచ్చిన హామీ ముఖ్యంగా రైతులకు ఆ రోజు మీరు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా 500 రూపాయలు క్వింటాలకు చెల్లిస్తామని చెప్పేసి మాట ఇచ్చిన విధంగానే ఈరోజు మద్దతు ధరతో పాటు బోనస్ అమౌంట్ కూడా మద్దతు ధర వేసిన ఒకటే రోజులో గ్యాప్ లోపల మనకు 500 రూపాయల బోనస్ అమౌంట్ కూడా వేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే చెప్తా ఉండే, సార్ ఇప్పటి వరకు మనకు మద్దతు ధరతో పాటు మద్దతు ధర దాదాపు 4 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేసాం మన జిల్లాకు సంబంధించి. అదేవిధంగా 4 లక్షల రూపాయలు ఈ రోజు వరకు బోనస్ రూపకంగా రైతులకు చెల్లించినాము. రేపటి వరకు 61 లక్షల రూపాయలు బోనస్ రూపకంగా చెల్లించబోతా ఉన్నాము. మొత్తము దాదాపు 4 కోట్ల పైచీలకు ఓన్లీ బోనస్ రూపకంగానే ఈరోజు రైతులకు అందియబోతా ఉన్నాం మన జిల్లాలో ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి అని చెప్పేసి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఇప్పుడే నాకు క్యాలిక్యులేషన్స్ ఇస్తా ఉండే. ఇది అంటే మనం మాట ఇచ్చి మాట నిలబెట్టుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం కాబట్టి గర్వంగా ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున విజయోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు ప్రతిపక్షాలు ఇవి జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎక్కడికక్కడ
అంటే ఈ ప్రజాప్రభుత్వాన్ని, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు